ఈ హెల్మెట్ తీసిన ఒక 1 వీక్ కే ఈ హెల్మెట్ సేల్ అని పెట్టిన. సో ఇవి యాక్సరీస్ మనము బెంగళూరు నుంచి అయితే తెప్పిస్తున్నాం. ఇది హ్యాండ్ ఇచ్చింది ఫస్ట్ టైం ఫిక్స్ చేసిన అమౌంట్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కలిగిరి. ప్రెసెంట్ కలిగిరి కొండ దగ్గర అయితే ఉన్నాము. సో ఈరోజు సాటర్డే కాబట్టి కలిగిరికి అయితే వచ్చినాము. దాంతో పాటు thumbnail చూసిన వెంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది, మనము రీసెంట్ గా హెల్మెట్ అయితే తీసుకున్నాము. సో ఆ హెల్మెట్ ని ఇక్కడ వచ్చి నీట్ గా అన్బాక్సింగ్ అయితే చేసి అట్లనే మీకు చూపించేస్తా. హెల్మెట్ ఎంత ప్రైస్ పడింది ఏమనేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తా. సో వీడియోని ఎండ్ వరకు అయితే చూసేయండి. సో హెల్మెట్ తోనే పాటు కొన్ని యాక్సరీస్ అయితే కొన్నా మన ADV 390కి. అండ్ మౌంట్ కూడా ఈసారి కొత్త ట్రై చేద్దాం అనేసి ట్రై చేస్తాను, అది కూడా మీకు చూపిస్తా. సో ఇవి యాక్సరీస్ మనము బెంగళూరు నుంచి అయితే తెప్పిస్తున్నాం. ఇది ఫస్ట్ ఏమేమి యాక్సరీస్ తీసుకున్నాను అది చెప్తా. ఇది వచ్చేసి పిన్ మౌంట్ ఫ్రమ్ మోటో వైబ్ ఇండియా. సో ఈ బ్రాండ్ స్పెషాలిటీ ఏమంటే, మోటో వైబ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తారంటే బ్రాండ్ హెల్మెట్ బ్రాండ్ కి తగినట్టు వాళ్ళు మౌంట్స్ అయితే డిజైన్ చేసి ఇస్తారు. సో ఈ మౌంట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపీస్ అయితే పడింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీడోమీటర్ కి కవర్ లాగా అనుకోండి. ఇది ఎట్లా వస్తుంది అంటే మనకు కరెక్ట్ చూపిస్తా. సో ఇట్లా వస్తుంది. ఇది మన KYT TT రెవో హెల్మెట్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఇది హెల్మెట్ లుక్ అయితే చూసేదానికి ఇట్లుంటుంది, మనకు చూసుకోవచ్చు. సో ఈజీ లాక్ వైజర్ అంటే ఇది. ఈ వైజర్ తీయడానికి నాకు 2 నిమిషాలు పట్టేది. సో ఇంకా దీనికి మనము మన మౌంట్ అయితే చేసేద్దాము. మోటో వైపు నుంచి వచ్చింది కదా మౌంట్, హెల్మెట్ మౌంట్, చిన్ మౌంట్ సారీ. సో చిన్ మౌంట్ అయితే మౌంట్ చేసేద్దాం. మౌంట్ చేసేసి ఒక 24 అవర్స్ అయితే వదిలేద్దాం. సో వదిలేసి నెక్స్ట్ డే ఈ టైంకి క్యామ్ అంతా ఫిక్స్ చేసి మళ్ళీ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. అండ్ మొత్తానికి ఫిక్స్ అయితే అయిపోయింది, చూసుకోవచ్చు. మన మౌంట్ కూడా ఫిక్స్ అయితే చేసిన. మోటో వైబ్ ఇండియా అండ్ స్పీడోమీటర్ కి ఇది 1500 అయితే పడింది మనకు. సో ఈ మౌంట్ వచ్చేసి 1000 అయితే పడింది. సో దీన్ని రిమూవ్ చేద్దాం ఇప్పుడు. ఆహా ఆహా ఆహా, హెల్మెట్ చూసుకోవచ్చు. కలర్ ఎట్లుందో మర్చిపోకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి. అండ్ ఇదన్నీ పక్కన పెట్టేస్తే మావుడైతే గింబుల్ అయితే కొన్నాడు. చూపి మచ్చా గింబుల్. సో ఇది గింబుల్ DJ ఇది. సో అరౌండ్ ఎంత 7,000 సంథింగ్ ఎంతో పడింది. యాక్చువల్లీ ఇది నిన్న నైట్ వచ్చింది మా చేతిలోకి అండ్ మామిడే కొనింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన XBHP హెల్మెట్ చూసి చాలా రోజులు అయిపోయింటుంది వీడియోస్ లో. సో దానికి మన 360 కూడా మౌంట్ అయితే చేసింది, చూసుకోవచ్చు. సో ఇప్పుడు మా ఊడి యూజ్ చేస్తున్నాడు ఈ హెల్మెట్. దీని గురించి ఇప్పుడు కొంచెం తక్కువనే మాట్లాడుకుందాం. ఒక 24 అవర్స్ తర్వాత ఇది బాగా కొంచెం ఆరినాక యాక్షన్ కెమెరా ఫిక్స్ చేసుకొని డైరెక్ట్ లాగింగ్ అయితే దీంతోనే స్టార్ట్ చేసేద్దాం. సో ఒక 24 అవర్స్ తర్వాత మళ్ళీ కలుద్దాం. 24 అవర్స్ తర్వాత వీడియో కంటిన్యూ చేయాల్సిన నేను అప్రాక్సిమేట్లీ 3 మంత్స్ అయితే అయిపోయింది హెల్మెట్ తీసి కూడా. బట్ ఇంకేడ చెప్పండి, నాకైతే టైం అస్సలు కుదరలే. అండ్ ఇంకొక రీజన్, ఈ హెల్మెట్ కి పిన్ లాక్ సపరేట్ గా కొనాల్సి వచ్చింది. సో దాని వల్ల కూడా కొంచెం డిలే అయిపోయింది. సో నేను మీకు అన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే హెల్మెట్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ISI సర్టిఫైడ్ హెల్మెట్ అండ్ ECE 22.06 తో వస్తుంది, అంటే లేటెస్ట్ సర్టిఫికేషన్ హెల్మెట్స్ లో. ఈ హెల్మెట్ లో నా సైజ్ వచ్చేసి M. యాక్చువల్లీ నా సైజ్ వచ్చేసి XL. XR లో ఉన్నప్పుడు XR లో 100 ఎడిషన్ XL సరిపోయింది అండ్ XBHP 2 XL సరిపోయింది. ఈ బ్రాండ్ కి వచ్చే కాడికి సైజ్ అయితే మారిపోయింది, MA సరిపోయింది నాకైతే. అండ్ చూసుకోవచ్చు మొత్తం మోటో బ్లాగింగ్ సెటప్ అంతా చేసేసిన దీనికి. ఇంకొకటి, ఈ హెల్మెట్ మనం కొంటాం కదా, సో ఈ హెల్మెట్ తో పాటు మనకు ఈ పిన్ లాక్ వైజర్ ఉంది కదా, సో ఇదైతే రాదు. ఈ పిన్ లాక్ వైజర్ మనం సపరేట్ గా తీసుకోవాలి. ఈ పిన్ లాక్ వైజర్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2800 రూపీస్ అయితే పడింది. యాక్చువల్లీ ఈ పిన్ లాక్ వైజర్ లేని దాని వల్లే నేను ఇన్ని రోజులు ఈ హెల్మెట్ ఎక్కువ వాడలేదు. యాక్చువల్లీ ఏమైందంటే 24 అవర్స్ తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా అన్నాను కదా, సో దాని తర్వాత ఏమైందంటే హెల్మెట్ యూజ్ చేసిన. ఓకే, సో హెల్మెట్ యూజ్ చేసిన ఏమైతుందంటే ఫాగ్ చేరిపోతానే ఉంది హెల్మెట్ లో. సో ఇంకా నాకు అసలు సెట్ కాల. ఇంకా పిన్ లాక్ చూస్తే 2800 ఆ ప్రైస్ లో ఉంది. ఇది వచ్చేసి ఒరిజినల్ KYT పిన్ లాక్ వైజర్. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. వేరే బ్రాండ్స్ లో కూడా ఉన్నాయి, KYT కాకుండా పిన్ లాక్ వైజర్ దీనికి వేరే బ్రాండ్స్ లో కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే వర్క్ చేస్తాయో లేదో నాకు తెలియదు ప్రాపర్ గా. అవి కూడా 1000 రూపీస్ పైనే ఉన్నాయి. సో ఇంకా ఎందుకు పెట్టేది, 1000 రూపీస్ పెట్టి మనం తీసి వేరే కంపెనీవి ఫిక్స్ చేసుకొని అవి కానీ పనిచేయలేదు అనుకోండి, అది వేస్ట్. సో ఇంకేదో ఇన్వెస్ట్ చేసేది KYT పైనే, పిన్ లాక్ వైజర్ ఒరిజినల్ పైన ఇన్వెస్ట్ చేద్దాము అనేసి కొంచెం టైం తీసుకొని పిన్ లాక్ వైజర్ తీసుకొని మొత్తం అంతా సెటప్ చేసుకొని ఇంత టైం అయితే పట్టింది. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్, సో ఈ హెల్మెట్ కి ఫిక్స్ చేసిన మౌంట్ వచ్చేసి మోటో వైబ్ ఇండియా వాళ్ళది. నేను చెప్పినా కదా, సో యాక్చువల్లీ ఇది వచ్చేసి సెకండ్ మౌంట్ వాళ్ళు నాకు పంపించినారు. ఫస్ట్ మౌంట్ ఏమైందంటే 24 అవర్స్ స్టిక్ చేసేసి కలిగిరిలో స్టిక్ చేసినాము. దాన్ని అట్లనే తెచ్చి ఇంట్లో పెట్టేసిన భద్రంగా. 24 అవర్స్ కాదు, యాక్చువల్లీ 2 days అయిపోయింది. 2 days తర్వాత లిఫ్ట్ చేసిన దాన్ని
హెల్మెట్ ని లిఫ్ట్ చేసి చెక్ చేద్దాము ఈ మౌంట్ పరిస్థితి ఎట్లుంది అనేసి. సో అయినా కూడా ఆ మౌంట్ ఏమైతుందంటే షేక్ అవుతుంది. సో నాకు ఇంకా తేడా కొట్టింది. ఇంకా ఇది తెలీదు, కొంచెం ఇట్లా లాగినా చేతికే వచ్చేసింది. ఇంకా నాకు అసలు నా ఫాల్టా ఏంది నాకేం అర్థం కదా. మోటో వైబ్ వాళ్ళకి మెసేజ్ చేసిన, సో ఇట్లా అయ్యింది ప్రాబ్లము, ఇట్లా ఇష్యూ వచ్చిందంటే సో మీరేం వరీ అవ్వదండి, మేము ఇంకో మౌంట్ పంపిస్తామన్నారు. సో మళ్ళీ వాళ్ళే ఇంకొక మౌంట్ పంపించినారు, డబ్బులు ఏం తీసుకోలేదు సెకండ్ టైం పంపించినప్పుడు. అండ్ నేనేం చేసినానంటే ఎందుకులే ఊరికే అనేసి ఎంసీలు అంతా వేసేసిన. ఫస్ట్ టైం ఫిక్స్ చేసిన కదా మౌంట్ కలిగిరిలో, అప్పుడు ఫిక్స్ చేసినప్పుడు దానికి ఎంసీలు అంతా ఏమీ ఇలా అట్లా స్టిక్ అయిపోతుంది కదా అని అనుకునేసాను నేను. బట్ హ్యాండ్ ఇచ్చింది ఫస్ట్ టైం ఫిక్స్ చేసిన మౌంట్. అండ్ సెకండ్ టైం ఫిక్స్ చేసిన మౌంట్ ఇంకా నేను రిస్క్ చేయలే, నేనే ఎంసీలు వేసేసి మొత్తం నీట్గా ప్యాక్ అయితే చేసిన. మెయిన్ హెల్మెట్ని ప్రాపర్గా యూస్ చేయడానికి డిలే అయిన మెయిన్ 2 రీజన్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి వైజరు, ఇంకొకటి వచ్చేసి ఈ మౌంట్ సరిగా కుదరడం లేదు అది. సో ఈ మౌంట్ యొక్క రివ్యూ నన్ను అడిగితే ఇదైతే 1000 రూపీస్ అయితే పడింది. వర్తా కాదా అంటే నేను ఇంకేం చెప్పను. ఇంకా మనకు ఇంకా స్పెసిఫిక్గా హెల్మెట్కి తగినట్టు మౌంట్స్ కావాలంటే మోటో వైపుకి వెళ్ళొచ్చు. బట్ నేను ఇది ట్రై చేద్దామనేసి ట్రై చేసిన. బట్ వర్తే. నేను ఇంకా ఎంసీలే, నాకు మీకు తెలిసిందే కదా, నేను రిస్క్ తీసుకోలేను. ఈ 1000 రూపాయల కోసం 50,000 యాక్షన్ కెమెరాని రోడ్డు మీద వదలలేను నేను. ఈ హెల్మెట్ యొక్క వెయిట్ వచ్చేసి 50 + 50 గ్రామ్స్. ఈ ఎక్స్ట్రా 50 గ్రామ్స్ వచ్చేసి యాక్షన్ కెమెరా ఫిక్స్ చేసినాక టోటల్ వెయిట్ ఏం అర్థం కాదు నాకైతే. 1600 గ్రామ్స్ అనుకోండి. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్, DJI ఫిక్స్ చేసినా కదా, నాకేం పెద్దగా తెల్ల వెయిట్, అసలు క్యాంప్ ఫిక్స్ చేసినట్టే లేదు. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్, ఈ హెల్మెట్ లో నాకు నచ్చింది, ఒక 5-6 టైమ్స్ అయితే యూస్ చేసిన ఈ హెల్మెట్ ని. బట్ నాకు నచ్చింది మెయిన్ ఈ హెల్మెట్ లో చూపిస్తానండి, ఈ ప్యాడింగ్ భలే నచ్చింది నాకు ఈ హెల్మెట్ లో. మళ్ళీ చెప్తా అన్న, ఈ హెల్మెట్ కి పిన్ లాక్ వైజర్ కంపెనీ వుడ్ ఈడు మనం సపరేట్ గా తీసుకోవాలి. ఈ హెల్మెట్ యొక్క ప్రైస్ వచ్చేసి 8500. బెంగళూరులో ఒక ఆఫ్లైన్ స్టోర్ లో అయితే మా ఫ్రెండ్ తీసుకొని వస్తున్నాడు నా కోసము. సో వాడు బెంగళూరులోనే ఉంటాడు కాబట్టి. ఆన్లైన్ లో తీసుకుంటే 8800, 9000, ఒక 300-400 ఎక్స్ట్రా ఉంది ఆన్లైన్ కి ఆఫ్లైన్ కి. సో ఇంకా నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాము. అండ్ మా ఫ్రెండ్ ఈరోజు వస్తాడంటే నేను నైట్ వాడికి ఫోన్పే చేసి మొత్తం హెల్మెట్ అంతా చూసేసి నెక్స్ట్ డే వస్తా నా కోసం తీసుకొని వచ్చేసినాడు. ఇంకా అట్లనే హెల్మెట్ ప్లస్ అడ్వెంచర్ 390ది కిలోమీటర్ కవర్ అండ్ మౌంట్ ఇవన్నీ తీసుకొని వచ్చేసినాడు. పర్సనల్ గా నాకైతే చాలా బాగా అనిపించింది హెల్మెట్. అండ్ ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు, ఈ హెల్మెట్ తీసిన ఒక 1 వీక్కే నేను ఈ హెల్మెట్ సేల్ అని పెట్టిన. దాని యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే, DJI Action 5 కి ఒక మైక్ అడాప్టర్ వస్తుంది కదా అఫీషియల్ది, DJI వాళ్ళదే. సో అది తీసుకున్నా కదా నేను. సో అది రిపేర్ అయిపోయింది. ఓకే, సో అది ఎప్పుడు రిపేర్ అయిందో ఎక్కడ రిపేర్ అయిందో నాకు ఏం అర్థమే కావాలా. అది రిపేర్ అయిపోయింది ఈ హెల్మెట్ ఫస్ట్ టైం యూజ్ చేయడం అప్పుడు. ఓకే, ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఏమైందంటే మొత్తం నాయిసే వస్తుంది. నేను హెల్మెట్ ఫాల్ట్ ఏమో అనుకున్నా. సో నేను అంత ఈజీగా ఈ DJI అడాప్టర్ పోదు, క్యామ్ లో ప్రాబ్లం ఉండదు, మైక్ ప్రాబ్లం ఉండదు అనుకొని డైరెక్ట్ హెల్మెట్ ని బ్లేమ్ చేయను. ఇంకా పోతే హెల్మెట్ దా పోతుంది, హెల్మెట్ వల్లే ప్రాబ్లం ఉంటుంది, హెల్మెట్ లోకి ఎక్కడో ఎయిర్ వస్తానే ఉంటుంది ఇంకా అనుకొని ఇంకా నేను హెల్మెట్ సేల్ చేసేద్దాం అనుకునేసిన. మళ్ళీ ఏం చేసానంటే, ఈ కనెక్టర్ ఉంది కదా, ఈ కనెక్టర్ ఫిక్స్ చేసి ట్రై చేసిన. అడాప్టర్ తీసేసి ఈ కనెక్టర్ ఫిక్స్ చేసి, మైక్ కూడా కొత్తదే ఇప్పుడు హెల్మెట్ లో ఉండేది, ఆ పాత అడాప్టర్ తీసేసి పాత మైక్ రిమూవ్ చేసి ఈ అడాప్టర్ ఈ కొత్త మైక్ ఫిక్స్ చేసుకొని DJI Action 5 కి ఫిక్స్ చేసుకొని చూస్తే ప్రాపర్ వర్క్ చేస్తుంది. ఇంకా నేను షాక్ అయిపోయినా, ఓరే నాయనో ఇప్పుడు కానీ సేల్ చేసింటే అయిపోయింటుంది సీను. కొన్ని మంది అడిగినారు, మెసేజ్ చేసినారు, 88కి ఇచ్చేస్తావు బ్రో అది ఇది అనేసి. జస్ట్ మిస్. సో యాక్చువల్లీ అది వచ్చేసి అడాప్టర్ ఫాల్ట్, హెల్మెట్ ఫాల్ట్ అయితే కాదు. సీరియస్లీ హెల్మెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందరికి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటానా. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. మర్చిపోకుండా మన పేజ్ అయితే ఫాలో అయిపోండి. మళ్ళీ కలుద్దాం.